గుంటూరులో వీధి కుక్కల సమస్య రోజురోజుకి పెరగడంతో నగరపాలక సంస్థ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో వీధి శునకాల కోసం ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. జంతు ప్రేమికులు వీధి కుక్కల కోసం తీసుకువచ్చే ఆహారాన్ని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా కేవలం ఫుడ్ షెల్టర్లో ఉన్న టబ్లో పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఏటి అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఫుడ్ షెల్టర్ నుంచి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు నగరంలో రోజురోజుకి వీధి కుక్కల సమస్యలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు నగరపాలక సంస్థ అధికారులు అయితే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే ఇప్పుడు ఆ వీధి జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ భోజనాలు వేసి దానివల్ల ఆ కుక్కలు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలను కూడా కరుస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని ఒక ఫుడ్ షెల్టర్లు అయితే ఏర్పాటు చేస్తారు. మనం ప్రస్తుతం ఏటగ్రహారం 0 లైన్లోని ఫుడ్ షెల్టర్ వద్ద ఉన్నాము. మనము విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ ఐరన్ ఫ్రేమ్తో ఒక ఫుడ్ షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఒక టబ్బు కూడా ఉంచారు. ఏదైతే ఆ జంతు ప్రేమికులు వచ్చి ఆ భోజనం ఇస్తారో ఆ భోజనాన్ని కూడా ఈ యొక్క టబ్లో వేయాలి. ఈ టబ్లో వేసిన అనంతరం వచ్చి ఏదైతే వీధి కుక్కలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ సంబంధించినటువంటి ఆహారం వెతుక్కోకుండా ఈ ఫుడ్ షెల్టర్లో దొరికే విధంగా కూడా ఇక్కడ ఈ ఫుడ్ షెల్టర్ అయితే ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా వచ్చేటువంటి ఎవరైతే జంతు ప్రేమికులు వచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టబ్లోనే ఆ భోజనం అనేది వేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. అయితే వీధి కుక్కల సమస్యలపై కూడా గతంలో ఇటు అసెంబ్లీలో కావచ్చు, అలాగే కౌన్సిల్ సమావేశంలో కూడా కావచ్చు, అనేక విధాలుగా ఎమ్మెల్యే గల్లా మాదివి అయితే తన గొంతుని వినిపించారు. అయితే ఆ వీధి కుక్కల సమస్య రోజు రోజుకి ఎక్కువవుతున్నట్టు నేపథ్యంలో చిన్నారులు కూడా ఎంతగానో ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే ఆ రోడ్ల మీద వీధి కుక్కలకు అన్నం అనేది పెట్టకూడదు. అలా పెట్టిన చోట ఎక్కువగా అక్కడ వీధి కుక్కలు గుమ్మి కొడటంతోనే అటువైపు వెళ్ళేటువంటి చిన్నారులు కావచ్చు, పెద్దలను కూడా కరుస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. గత 6 నెలల్లో కూడా ఇప్పటికే చాలా మంది కుక్క కాటుకు సంబంధించి అనేక మంది కూడా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అయితే ఈ యొక్క ఫుడ్ షెల్టర్లు ఏదైతే గుంటూరు నగరంలో ప్రధానంగా ఉండేటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో అలాగే కొన్ని కాలనీల్లో కూడా ఎంచుకొని ఈ యొక్క ఫుడ్ షెల్టర్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ షెల్టర్ల ద్వారా వీధి కుక్కలు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఈ యొక్క జంతు ప్రేమికులు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కేవలం ఈ యొక్క ఫుడ్ షెల్టర్లోనే వేయాలంటూ కూడా గత అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వారితో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నగర కమిషనర్ మయూర్ అశోక్ అయితే ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎవరు కూడా జంతు ప్రేమికులు వీధి కుక్కలకు ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు వేయకూడదు, అలా వేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం. ఏదైతే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క ఫుడ్ షెల్టర్లోనే దీన్ని ఉపయోగించుకోవాలి. అయితే రోడ్ల మీద వేసినప్పుడు అది కనుక గుర్తిస్తే మాత్రం వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫుడ్ షెల్టర్ల ద్వారా ఆ వీధి కుక్కలు స్వయంగా ఇక్కడికే వచ్చి రోడ్ల మీద తిరగకుండా కూడా ఈ యొక్క ఫుడ్ షెల్టర్లోనే ఫుడ్ దొరికే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫుడ్ షెల్టర్లో ఉన్నటువంటి ఆ యొక్క టబ్లో వేస్తారు. ఆ టబ్లో వేసిన అనంతరం వీధి కుక్కలు ఏవైనా ఫుడ్ కోసం తిరుగుతున్నప్పుడు ఇక్కడ గుర్తించిన తర్వాత ప్రతిరోజు ఇక్కడే ఉంటే మాత్రం వాటికి డైలీ ఇక్కడికి రావటం అలవాటు అవుతుంది. అలా రావటం అలవాటైన ద్వారా ఎక్కడ రోడ్ల మీద తిరగకుండా కేవలం యొక్క ఫుడ్కు వాటికి ఆకలిసినప్పుడు కేవలం యొక్క ఫుడ్ షెల్టర్లను ఎత్తుక్కుంటాయి. అట్లా గుంటూరు నగరంలో చాలా చోట్ల కూడా ఇట్లాంటి ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే వీధి కుక్కల సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు నగరపాలక సంస్థ అధికారులు చేపడుతున్నటువంటి కార్యక్రమానికి కూడా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీధి కుక్కల సమస్యలు కూడా ఇంకా పెంచకుండా ఇట్లాంటి షెల్టర్లు ఏరియాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చిన్నపిల్లలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా కావచ్చు, అలాగే స్లమ్ ఏరియాస్లో కూడా
ఇట్లాంటి ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే మాత్రం వీధి కుక్కలు చిన్నారులను కరిచేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. వాటికి కేవలం ఫుడ్ దొరకనప్పుడే ఆ చిన్నారుల మీద ఎగబడతా ఉంటున్నాయి. అలాంటి నేపథ్యంలోనే ఈ ఫుడ్ షెల్టర్ల ద్వారా ఏర్పాటు చేస్తే, ఇక్కడ ఫుడ్ కనుక ఏర్పాటు చేస్తే కేవలం ఫుడ్ షెల్టర్లకు వచ్చి ఇక్కడ తినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు జంతు ప్రేమికులందరూ కూడా ఈ ఫుడ్ షెల్టర్లోనే ఆ భోజనం ఇక్కడే పెట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే జంతు ప్రేమికులకు ఆదేశించారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.